రాష్ట్రంలో బీజేపీ సర్కారు ఏర్పడటం ఖాయమని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ఆశాభావం వ్యక్తం చేశారు. రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైన తర్వాత తొలిసారి హైదరాబాద్లోని రాష్ట్ర బీజేపీ కార్యాలయానికి ఆయన వచ్చారు. రాష్ట్ర నేతలు ఆయనకు కాషాయ కండువా కప్పి సత్కరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన ప్రక్రియ సరిగా నిర్వహించలేదని 75 ప్రశ్నలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిందని మండిపడ్డారు. ఢిల్లీ తరహాలో రాష్ట్రంలోనూ బీజేపీ సర్కార్ రావాలని ప్రజలు కోరుకుంటున్నట్లు తెలిపారు. అందుకోసం ఇప్పటి నుంచే సన్నద్దం కావాలని రాష్ట్ర బీజేపీ నేతలకు సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి, ప్రధాని మోదీ కులంపై చేసిన వ్యాఖ్యలను ఆర్ కృష్ణయ్య తప్పుపట్టారు. ప్రభుత్వం అనుసరించిన విధానం పర్ఫెక్ట్ గా లేదు. ప్రభుత్వ యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో వినియోగించలేదు. ఇంకా రకరకాల ప్రశ్నలు వేసి ప్రజలను భయపెట్టిరు. ఆ ప్రక్రియ మంచిగా లేదు. లెక్కల లోపలనే, విధాన ప్రక్రియ లోపలనే తప్పు ఉంది. బీజేపీ పార్టీ ఉంటే అందరి బతుకులు బాగుపడతాయి. ఇప్పుడు బీజేపీ పార్టీ ఉంటే కేంద్రం నుంచి బడ్జెట్ వస్తాయి, నిధులు వస్తాయి. ఒకవైపు మోడీ లాంటి నాయకుడితోటి ఇక్కడ కూడా సమర్థవంతమైన, నీతివంతమైన నాయకత్వం పెరుగుతుంది. ఒక పద్ధతి ప్రకారం సమాజంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులకు మోడీజీ శ్రీకారం చుడుతున్నాడు.